8:20 p.m. 10th March 2026 Tuesday evening. సో ఈ గ్రాఫ్ రెడ్ డీలు, బ్లూ బీలు, గ్రీన్ బీలు, ఇదేంటో అనుకుంటున్నారా? ఇదేమీ లేదండి, ఇక్కడ చూడండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, దానికి సంబంధించిన హిస్టరీ అనమాట. 2019 డేట్ చెప్తా. 2018 చూసారా? డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ ఆఫ్ ₹280. ఎగ్జిక్యూటెడ్ డేట్ 10th September 2018. ఆ డేట్ నుంచి ఇక్కడ చూడండి, డబుల్ డివిడెండ్ ఇచ్చాడు చూసారా? 2021లో ₹3 ఒకటి, ₹4 ఒకటి. మళ్ళీ దాని పక్కనే ఫిబ్రవరిలో 550 పైసే. 2021 డిసెంబర్లో ఇచ్చాడు, మళ్ళీ ఫిబ్రవరిలో ఇచ్చేసాడు డివిడెండ్. ఇక్కడ చూడండి, ఆగస్టులో ఇచ్చాడు 2022లో, మళ్ళీ నవంబర్లో ఇచ్చాడు, ఫిబ్రవరి 2023లో ఇచ్చాడు. సో బోనస్ కూడా ఇస్తున్నాడు చూసారా? బోనస్ 3 షేర్లు ఉన్నాయనుకో, మీది ఒక షేర్ ఇస్తాడు అన్నట్టు బోనస్. సో ఇప్పుడు మనం గ్రాఫ్లో ఇక్కడికి వస్తే 2026లో ఉన్నాం చూడండి. 2026 సో ఇంటరిమ్ డివిడెండ్ ఆఫ్ 325 ఇచ్చాడు 9th February 2026. సో ఇప్పుడు కొనుక్కుని మీరు షేర్లు పెట్టుకున్నారనుకో, మళ్ళీ ఫైనల్ డివిడెండ్ ఇస్తాడు అనమాట. ఈ లోపలనే ఫిబ్రవరిలో ఇచ్చాడు కదా, బ్యాక్ హిస్టరీలో ఫిబ్రవరిలో ఇస్తే ఎప్పుడు ఇస్తున్నాడు, తర్వాత ఫిబ్రవరిలో ఇస్తే ఆగస్టులో ఇస్తున్నాడు ఫైనల్ డివిడెండ్ చూసారా? ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నాడు, ఆగస్టులో ఇస్తున్నాడు. ఇంటరిమ్ డివిడెండ్ నవంబర్లో ఇస్తున్నాడు, ఇంటరిమ్ డివిడెండ్ ఫిబ్రవరిలో ఇస్తున్నాడు. సో 2 ఇంటరిమ్ డివిడెండ్లు, ఓ ఫైనల్ డివిడెండ్ అన్నమాట. సో ఇలా చెప్తున్నాడు. ఈ కంపెనీ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 298.65 నడుస్తుంది ఇప్పుడు కరెంట్ రేటు. నేను ఎక్కడ చూస్తున్నానంటే ఇదిగో చూడండి, moneycontrol.comలో చూస్తున్నాం. సో లైక్ మైండెడ్ పీపుల్ నేను ఇచ్చే సలహాని సీరియస్గా తీసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ మీన్స్ క్రిస్టియన్ బిలీవర్స్ నేను ఈ షేర్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టమని నేను సలహా ఇస్తాను. ఇది ఎలాగంటే గోల్డ్లోను సిల్వర్లోను పెట్టినంత గ్యారంటీ కాకపోయినా కానీ ఆల్మోస్ట్ అటువంటిదే. అంత గ్యారంటీ ఇన్ రైటింగ్ లేకపోయినా ఈ షేర్ అటువంటిదే. సో ఇందులో పెట్టుకోవడం వల్ల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఈ లోపల మీకు ఇలా డివిడెండ్లు వస్తాయి, బోనస్లు వస్తాయి. చూసారు ఇక్కడ 3 షేర్లకు ఒక షేర్ ఇస్తున్నాడు.
ఒక షేర్ వాల్యూ ఇప్పుడు రఫ్లీ 300 రూపీస్. మీకు 3 షేర్లు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని మీరు ఉన్నారనుకో, ఇప్పుడు తర్వాత బోనస్ ఈ లోపల డిక్లేర్ చేసినప్పుడు ఒక షేర్ వస్తుంది మీకు. 3 షేర్లకి వచ్చి ఒకటి. 30 షేర్లు ఉన్నాయనుకో, 10 షేర్లు మీకు ఎక్స్ట్రా వస్తాయి. అంటే 10 షేర్లు అంటే 3000 రూపాయలు ఎక్స్ట్రా మీకు ఇస్తున్నాడు. చూసారా? సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేను రికమెండ్ చేస్తున్నా. ఇంకా చూడండి దీంట్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఫారంలో, పబ్లిక్ ఫారంలో బై చేయమని 100% బై చేయమని చెప్తున్నారు. చూడండి, 100% ఆఫ్ మనీ కంట్రోల్ యూజర్స్ రికమెండ్ బయింగ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రమోటర్స్ 51.34 అంటే గవర్నమెంట్ది. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. 51.34 గవర్నమెంట్ది ఉంది. అది ప్లస్. అంటే ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చూసారా? గ్రీన్ FI ఫారెన్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్వెస్టర్స్, అది ఫుల్ ఫామ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఫారెన్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ DII మన డిబెంచర్స్. చూసారా? DII ప్రపోర్షన్ ఎంత ఉంది చూసారా? 20.26. ఫారిన్ ఇన్వెస్టర్స్ 24.73. సో దీన్ని బట్టి మీరు ఈ షేర్ని ఏమనుకుంటున్నారు? మీరు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, డిబెంచర్స్, ఇండియన్ డిబెంచర్స్ ఉన్నారు. నెక్స్ట్ పబ్లిక్ 3.16% పబ్లిక్. సో పబ్లిక్కే తక్కువ ఉన్నది. సో పబ్లిక్ ఇప్పుడు తీసుకున్న పబ్లిక్ ఈ షేర్ గురించి ఏ మాత్రం వరి కానీ అవసరం లేదు. ఈ షేర్ దొరకడమే, అలాట్మెంట్ అవడమే కష్టం. అయిందంటే గోల్డ్, సిల్వర్ కంటే తక్కువేమీ కాదు ఇది. ఓకే, సో నా సిన్సియర్ అడ్వైస్, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో పబ్లిక్ సెక్టర్లో పవర్ గ్రిడ్ కార్పొరేషను, సేమ్ సెక్టర్లో దీని కాంపిటేటర్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కాంపిటేటర్స్ NTPC ఉంది, అదానీ పవర్ ఉంది, టాటా పవర్ ఉంది, అదానీ ఎనర్జీ ఉంది, JSW ఎనర్జీ ఉంది. వాళ్ళతోటి కంపీట్ అవుతుంది పవర్ గ్రిడ్. పబ్లిక్ కామెంట్స్ చదువుదాం. లెట్టింగ్ ప్రైస్ కమ్ టు ద జీరో జోన్, నో నీడ్ టు యాంటిసిపేట్ మూవ్స్ హియర్. ఏమంటున్నాడు ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫ్రమ్ బిగినర్ టు ప్రో, one powerful platform, open your upstock, demand and invest like a serious player. పబ్లిక్ కామెంట్లో మనకు అంత సీరియస్నెస్ ఏమీ లేదు అందులో. ఓకే, చూసారా? సో ఈ స్టాక్కి నేను రివ్యూ ఇవ్వడానికి ఏమీ ఒకళ్ళతో తీసుకోలేదండి. నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను ఈ స్టాక్కి ఇస్తున్నాను అంతే రివ్యూ, నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి. కానీ నేను ఏదో దీనికి
నేనేదో దీనికి ఒకరితో తీసుకుని ఇస్తున్నాను, వీడియో చేస్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. సో నో చీటింగ్ టాక్టిక్స్, నో ప్రెజర్ టాక్టిక్స్. ఇక్కడ ఇన్వెస్టర్స్ చూడండి, ఇక్కడ గ్రీన్ మూడు బార్లు ఉన్నాయి గ్రీన్. ఒకేసారి ముగ్గురు పెట్టేటప్పటికి షేర్ వాల్యూ 250 నుంచి 290కి వచ్చేసింది ఒకసారి. చూసారా, అదనమాట షేర్కు ఉన్నటువంటి ప్రత్యేకత. సో if you are thinking to invest in Power Grid Corporation, you can invest. दोस्तों, मेरे भाई बहनों, ईसाइयों, आप अगर शेयर्स में पैसा लगा के आपका रकम इन्वेस्ट करके कुछ सिक्योरिटी या प्रोटेक्शन या कमाना चाहता है, तो पावर ग्रिड कॉरपोरेशन शेयर में लगाइए. ये चांदी और सोना से कम नहीं है, लेकिन चांदी नहीं है, सोना भी नहीं है, सिर्फ शेयर है. लेकिन इतना ताकत वाला शेयर है, दमदार वाला शेयर है. तो ये शेयर में आप इन्वेस्ट किए तो आपको इतना रिस्क लेने का ज़रूरत नहीं है. गारंटीड शेयर है, क्योंकि मैं ये शेयर को कम से कम 5 साल से ऑब्जर्व कर रहा हूँ. एकदम चकास शेयर है. अच्छा आपको रिटर्न्स देने वाला शेयर है. ये देखिए, डिविडेंड भी देता है, इसमें डिविडेंड भी है, बोनस भी है. और क्या चाहिए आपको? ऐसे डिविडेंड कोई दूसरा कंपनी नहीं दे रहा है. तो इसलिए मैं भारत में जितना भी ईसाई हूँ, आपको इकोनॉमी को मजबूत करने के लिए इन्वेस्ट कीजिए. आपको डीमैट अकाउंट होना, से ट्रेडिंग अकाउंट होना, इससे पहले पैन कार्ड होना ज़रूरी है. आधार कार्ड, आपका आधार कार्ड तो ज़रूरी होगा. पैन कार्ड ले लीजिए, बैंक अकाउंट तो ज़रूर होगा. तुरंत मैं तो इसमें इन्वेस्ट किया है. क्या देख रहा है? जीरोधा. ठीक है, मैं इसमें ट्रेडिंग अकाउंट खोला है. तो मैं अभी अकाउंट में लॉगिन नहीं हुआ, अभी होने के हैं. तो मैं सजेशन करता हूँ, आप पावर ग्रिड कॉरपोरेशन में इन्वेस्ट कीजिए. आग बंद करके इन्वेस्ट कर सकते हैं, लेकिन मैं कुछ गारंटी नहीं दे सकता हूँ, भरोसा नहीं दे सकता हूँ. आपका मर्जी है, रिस्क आपका है. धन्यवाद. ये वीडियो मेरा यूट्यूब चैनल राजाबाबू मौसगंटे में डालता हूँ, और तेलुगु क्रिश्चियंस एंड पास्टर्स उसमें भी डालता हूँ. आप देखिए, मेरे को कृपया गाली मत दीजिए. आपको जो कुछ फ़ायदा होता है इन्फॉर्मेशन, तो उससे आप संतोष रहिए. किसी को शेयर करना चाहता है इन्फॉर्मेशन, शेयर कीजिए. तो moneycontrol.com में जाके ऐसे शेयर्स को चेक कीजिए. ऐसा ही हम बिजनेस में शेयर्स में इन्वेस्ट कर सकते हैं. नहीं, बहुत लोग हाँ बोलते हैं, बहुत लोग ना बोलते हैं. लेकिन मैं पहले एक इंजीनियर का नौकरी किया हूँ प्राइवेट कंपनी में, प्राइवेट सेक्टर में. पूरा एक बिलीवर हूँ, यीशु मसीह का बिलीवर हूँ. तो मैं पूरा सोच समझ कर मैं बोल रहा हूँ. ऐसा ही हूँ, शेयर्स में इन्वेस्ट कर सकते हैं, कमा सकते हैं. तो थोड़ा रिस्क तो है, रिस्क लेने वाला, रिस्क लेने का ताकत है तो जब भी इन्वेस्ट करना. नहीं तो जो भी पैसा है इसमें डाल दिया, फिर बर्बाद हो गया, फिर मेरे को गाली मत देना. धन्यवाद.
मेरा चैनल को सब्सक्राइब कीजिए राजा बाबू मोसगंडी, और दूसरा है तेलुगु क्रिश्चियंस एंड पास्टर्स। धन्यवाद।